ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని, అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను సీఎం వైఎస్ జగన్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. పెద్ద కోటలు కట్టుకొని అందులో ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో బయటకొస్తున్నారని విమర్శించారు. ఏనాడైనా ప్రజల సమస్యలను ఆయన విన్నారా అని షర్మిల నిలదీశారు. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రజా దర్బార్ ఉండేదని గుర్తు చేశారు. ఆయన వారసుడి పాలనలో ఆ ప్రజా దర్బార్ ఎక్కడికి పోయిందని విమర్శించారు. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను సీఎం వైఎస్ జగన్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదని, కానీ ఆ పార్టీ రాష్ట్రంలో రాజ్యమేలుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని లాంటిదని చెప్పారు. రాష్ట్రానికి ఆ హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు వచ్చి ఉండేవన్నారు. కానీ ఈ విషయంలో బీజేపీ మోసం చేసిందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఓటు వేసేది మీ భవిష్యత్తు కోసం అయి ఉండాలి. ఓటు వేసేది మీ బిడ్డల భవిష్యత్తు కోసం అయి ఉండాలి. మీరు ఓటు వేస్తే ఆ ఓటుతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి వాళ్ళు మాఫియాలు చేసుకోవడం కోసం కాకూడదు. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలు కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. ఏం చెప్పారు? మన రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు అయిపోయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో సింగళమరం నియోజకవర్గం ఒక్క రకంగానైనా అభివృద్ధి చెందిందా? ఏమన్నా చెందిందా? ఒక్క రకంగానైనా ఏదైనా మేలు జరిగిందా మీకు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊరికి వచ్చారు 5 సంవత్సరాల క్రితం మీ ఓటు అడగడానికి. ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు చెప్పారు. ఇది హార్టికల్చర్ కోసము ఇది ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మార్కెట్టే ఏర్పాటు చేస్తారని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్, వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయిందా? కాలువలు విస్తరణ చేస్తామన్నారు. ఆఖరి ఆయకట్టు వరకు, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తామని చెప్పారు. వచ్చినాయా? ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖపట్నం చాలా కీలకమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నామని, విశాఖపై ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించామని, కొన్ని కారణాలతో ఆలస్యమైందన్నారు. దేవుడి దయతో రాష్ట్ర ప్రజల సహకారంతో మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నామని, 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తారని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. విశాఖ పరిపాలనా రాజధానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తర్వాత విశాఖలోనే సీఎం ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా ఉంటుందన్నారు. సీఎం జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. చంద్రబాబు ఏనాడు ఉత్తరాంధ్రను పట్టించుకోలేదన్నారు. టీడీపీ వారి దోపిడీ కోసం అమరావతిని తెరపైకి తీసుకొచ్చారని బొత్స అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మనిషి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, ఆయన మాట చెబితే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతటి కష్టాన్నైనా భరిస్తారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి దానిని నెరవేర్చాలనే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆయన నైజమని అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దటమే కాకుండా ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి ఒక హబ్బు తయారు చేస్తానంటూ సీఎం జగన్ మాట ఇచ్చారన్నారు. దేవుడి దయ వల్ల రాష్ట్ర ప్రజల సహకారంతో, వాళ్ళ అభిమానంతో మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాం. అధికారం వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేస్తాను. ఇది నా మాట. దీన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఒక హబ్ గా తయారు చేస్తాను దీన్ని అని ఆ రోజు మాట చెప్పారు. సరే, మీడియాలో కొన్ని మీడియా ఛానల్స్, పత్రికా యాజమాన్యాలు, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆయన మీద ఆవాకులు చావకులు మాట్లాడినప్పటికీ కూడా రోజు పరిశ్రమలు కూడా ఆయన ఆ మాటని వెనక్కి తీసుకోకుండా దాని మీద స్టికానై విశాఖపట్నంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి నిశ్చయించుకున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఇది వీటికన్నిటికీ
ముఖ్యంగా విశాఖపట్నం అగ్రగామం నిలబడబడుతుంది. డిస్నీ ఆఫ్ విశాఖపట్నంగా చేశారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కామాంధుడు, కీచకుడు, కాలకేయుడు సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా అని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని దుయ్యబట్టారు. సీఎం జగన్ తలకు వెల్లంపల్లి శ్రీనివాస్ కన్నుకు గాయం అయ్యేలా దాడికి పాల్పడటం దారుణమైన విషయమన్నారు. బోండా ఉమాకి దాడి చేయించిన విషయం తెలుసన్నారు. చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రుడు బోండా ఉమా అని అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం తప్ప దేనికి పనికిరాడన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాధానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, గణేష్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని మాట్లాడుతూ బోండా ఉమా వారిద్దరు కుమారులు రౌడీయిజం, గూండాయిజానికి పాల్పడుతున్నారన్నారు. బోండా ఉమా బుడమేరును ఆక్రమించి భూ కబ్జాలు చేశాడన్నారు. సీఎం జగన్పై దాడి విషయం బోండా ఉమాకి తెలుసన్నారు. చంద్రబాబుకు అత్యంత ప్రతిపాత్రుడు బోండా ఉమా అని అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవటం తప్ప దేనికి పనికిరాడన్నారు. ముఖ్యమంత్రి గారి మీద, వెల్లంపల్లి గారి మీద దాడి ఖచ్చితంగా బోండా ఉమా హస్తం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ బోండా ఉమా అతని ఇద్దరు కుమారులు వాళ్ళు రౌడీజానికి, గుండాయిజానికి పాల్పడుతున్నారు. అట్లాగే ల్యాండ్ గ్రాబింగ్లో ఉన్నారు. వాళ్ళు పేదోళ్ళ భూములు కబ్జా చేసే పరిస్థితి ఉంది. అట్లాగే ఇంతకుముందు చూస్తే స్వతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేసినటువంటి నేపథ్యం ఉంది ఈ బోండా కుటుంబానికి. అట్లాగే బుడమేరు భూములు కూడా, బుడమేరును ఆక్రమించి కూడా భూములు కబ్జా చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే అతను ఒక కామాంధుడు, కీచకుడు, కాలకేయుడు. అతని ఇద్దరు కుమారులు కూడా అంతే. మొదటి నుంచి కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో పాగా వేసి 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యే అయ్యి ఏ రకంగా ఇక్కడ దోచుకున్నాడో అందరికీ తెలుసు. అట్లాగే రౌడీజం, గుండాయిజం కూడా అతని నైజం అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందో ఆ రోజు చాలా అనూహ్యమైనటువంటి స్పందన విజయవాడ ప్రజలు నుంచి లభించింది ముఖ్యమంత్రి గారి పర్యటనకి. అట్లాగే ఆ రోజు ఖచ్చితంగా దాడి. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ శ్రీరామనవమి రోజు దుర్మార్గపు రాజకీయాలు చేసింది చంద్రబాబు అని దుయ్యబట్టారు. సీఎం జగన్పై దాడి పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. బోండా ఉమా మాటల్లోనే అర్థమవుతుందని సీఎం జగన్పై దాడి చేసింది ఎవరోనని అన్నారు. బోండా ఉమాకి బుద్ధి జ్ఞానం లేదని ఎవరైనా కంటి మీద దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు. బోండా ఉమా ఓడిపోతారని తెలుసన్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర సక్సెస్ అవడాన్ని చూసి బోండా ఉమా ఓర్వలేకపోతున్నాడన్నారు. పోలీసు వ్యవస్థ దర్యాప్తు చేస్తుంటే బోండా ఉమా ఎందుకు పారిపోతున్నాడన్నారు. తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడన్నారు. నా కంటికి దెబ్బ తగిలింది. దీన్నేమో గులకరాలని చెప్పి కొంతమంది, ఆటకాయితలను కొంతమంది, నారా లోకేష్ ఒక రకంగా, చంద్రబాబు ఒక రకంగా, దత్తపుత్రుడైతే కనీసం మాట్లాడిన పరిస్థితి లేదు. నాగబాబు కూడా ఒక ట్వీట్ పెట్టాడు, తీసేసి మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టాడు. వీళ్ళందరికీ కూడా ఈ రౌడీ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. బోండా ఉమా కూడా మొట్టమొదటిలో ఈ ఘటన జరిగినప్పుడు ఏమన్నాడంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి రౌడీ షీటర్లను తీసుకొచ్చి ఆయనే రాయించుకున్నాడని చెప్పి అన్నాడు. ఎందుకంటే ఆయన మాటలే వినండి, వేరే అక్కల్లా. మొన్నే మాట్లాడాడు, నిన్నే మాట్లాడాడు, రేపేం మాట్లాడాడు. బోండా ఉమా నీకు బుద్ధి జ్ఞానం ఉందరా? ఎవడైనా కంటి మీద వేయించుకుంటారా బాబు? ఎవడైనా కంటి మీద వేయించుకుంటారా? నీకు అసలు మానవత్వం లేదా? దుర్మార్గంగా నువ్వు ఓడిపోతావని తెలుసు నీకు. ఎందుకంటే ప్రజల్లో నీకు పూర్తి వ్యతిరేకత ఉంది. నీకు రౌడీజం చేస్తావని, గోండాయిజం చేస్తావని, భూ కబ్జాలు చేస్తావని చెప్పని ఏ ఒక్కడు కూడా నేను దగ్గర రానివ్వట్లా. అనంతరం డివిజన్ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ప్రజలు వైసీపీకి అండగా ఉన్నారన్నారు. అలాగే మీ ఎలిమినేట్ మాధవరెడ్డి గారిని కూడా నువ్వే చంపించేసావని అడుగుతున్నావు. దీనికి ఏం సమాధానం చెప్తావు? అలాగే నాన్న పులి, అమ్మ పులి అని కథలు చెప్తున్నాడు మన పవన్ కళ్యాణ్. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మరి నువ్వేం కథలు చెప్పావు? మొన్న ఈ ఆఫీస్ చుట్టూ మంగళగిరిలో రెక్కి నిర్వహించారని ఒకసారి చెప్పావు. నిన్నగా మొన్న పిఠాపురంలో నా వెనమాల బ్లేడ్లు తీసుకొని తిరుగుతున్నారని చెప్పావు. అంటే నీ అమ్మ నాన్న కథలేనా, నాన్న పులి కథలేనా?
ఏదైనా మాట్లాడేటప్పుడు నలుగురు నవ్వుతారని కూడా అర్థం చేసుకొని మాట్లాడాలని వాళ్ళకి హితవు పలుకుతున్నాం. మరి ఎక్కడ చూసినా కానీ ఏరియాలో అందరూ కూడా జగనన్న మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు. తప్పకుండా మంచి మెజార్టీతో నియోజకవర్గంలో గెలుస్తాం. అలాగే ఎంపీ గారు కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో సతీష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్ A1గా ఉన్నాడు. నిందితుడు సతీష్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దాడి వెనుక సీఎం జగన్ను చంపాలన్న ఉద్దేశం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సీఎంను హత్య చేయాలనే వేముల సతీష్ పదునైన రాయితో దాడి చేసినట్లు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు సీఎం జగన్కు పెద్ద గాయం కాలేదన్నారు. సీఎం జగన్పై రాయి దాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం వేముల సతీష్ అనే యువకుడిని కోర్టులో హాజరుపరిచారు. సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు సింగ్ నగర్ ఒడ్డెర కాలనీకి చెందిన 6గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. కేసులో A1 నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్టు తాజాగా బయటకొచ్చింది. దాడి వెనుక సీఎం జగన్ను చంపాలన్న ఉద్దేశం ఉందని పోలీసులు వెల్లడించారు. సీఎంను హత్య చేయాలనే వేముల సతీష్ పదునైన రాయితో దాడి చేసినట్లు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు సీఎం జగన్కు పెద్ద గాయం కాలేదన్నారు. సీఎం జగన్పై దాడి చేసిన నిందితుడిని గుర్తించామని తెలిపారు. పోలీసులు కాల్ డేటా, CCTV ఫుటేజీలో కూడా నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్లు నిర్ధారించినట్లు చెప్పారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్టు చేశామన్నారు. 17వ తేదీన నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సీఎంపై దాడి చేయాలని నిందితుడు ముందస్తుగా పథకం వేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసులో A2 ప్రోద్బలంతో నిందితుడు సతీష్ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే సున్నితమైన తలభాగంపై దాడి చేసినట్లు చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక్క సమస్యపై మాట్లాడని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పీకర్పై పేపర్లు, ప్లకార్డులు విసురుతారని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై దాడి జరిగినప్పుడు ప్రత్యక్షంగా తాను అక్కడే ఉన్నానని, దాడి చేసిన టీడీపీ నాయకులు చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గం క్రీస్తురాజపురంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ మాధురి అంబేద్కర్తో పాటు పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి దేవినేని అవినాష్ ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. SC, ST, BC అన్ని వర్గాల ప్రజలకు 100% సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తాను తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో సుమారు 1500 కోట్ల నిధులతో అభివృద్ధి అంటే తెలియని తూర్పు నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దానని అవినాష్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు గడప గడపకు అందించడంతో పాటు కృష్ణలంక ప్రాంతంలో, కృష్ణానది కరకట్ట ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణం, అన్ని డివిజన్లలో విశాలమైన రోడ్లు, త్రాగునీరు, వీధి లైట్లు, పార్కులు అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని అవినాష్ చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 5 ఏళ్లుండి ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. ఎవరైనా సాయం కోసం వెళితే తిట్టి పంపిస్తారని మండిపడ్డారు. సీఎంపై దాడి చేయించిన టీడీపీ నాయకులు తప్పించుకోలేరని అవినాష్ అన్నారు. బోండా ఉమా చెప్పే అబద్ధాలు ఎవరూ నమ్మరని దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ఈరోజు మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ రోజన్నా కొండ ప్రాంతం గురించి పట్టించుకున్నారా? ఏ రోజన్నా పలానా కార్యక్రమం చేశారని చెప్పి ఏ రోజన్నా మీరు చెప్పగలరా? ఈరోజు మేము చెప్పగలం. ఏ ప్రాంతంలో సున్నబట్టిల సెంటర్ దగ్గర నుంచి గంగిరెద్దుల దెబ్బ ప్రాంతం వరకు ఏ ప్రాంతంలో ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసామో మేము చెప్పగలం. మీరేం చేశారు? ఏ రోజన్నా కొండ ప్రాంత వాసుల గురించి పట్టించుకున్నారా? ఏ రోజన్నా పలానా అధికారి దగ్గరికి వెళ్దామే, పలానా నాయకుల దగ్గరికి వెళ్ళి కొండ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఏ రోజైనా ఒక రిక్వెస్ట్ అన్న పెట్టారా? అసెంబ్లీలో ఏ రోజైనా కొండ ప్రాంతం గురించి మాట్లాడారా? అలాంటిది ఏమీ గారు చేయలే. ఈరోజు 70 సంవత్సరాలు గద్దె రామ్మోహన్ గారు అసెంబ్లీలో పేపర్లు చింపి, ఏలలు వేసి, చప్పట్లు కొట్టి, అంటే అసెంబ్లీ ఒక గౌరవాన్ని దిగజార్చే విధంగా గద్దె రామ్మోహన్ గారు ప్రవర్తించారు. ఆ ప్రవర్తించిన సమయంలో ఏ రోజైనా తూర్పు నియోజకవర్గం గురించి ఒక్క క్వశ్చన్ అడిగారా? ఒక్క క్వశ్చన్ ఏ రోజన్నా అసెంబ్లీలో తూర్పు నియోజకవర్గం గురించి అడిగారా? ఏ రోజన్నా కలెక్టర్ దగ్గరికన్నా, కమిషనర్ దగ్గరికన్నా, లేకపోతే ఈ అధికారి దగ్గరికి అన్నీ వెళ్ళి ఆ కొండ ప్రాంతంలో ఆ పని ఉంది, కృష్ణంగా కరకట్ట ప్రాంతంలో ఈ పని ఉంది, పట్టమట్ట ప్రాంతంలో
ఆ పార్క్ వేయాలి, రోడ్డు వేయాలని చెప్పిన ఏ రోజున ఒక్కసారన్న సమావేశం ఏర్పాటు చేశారా? ఏ కార్యక్రమం గారు చేయాల. ఎమ్మెల్యే పదవి అంటే ఒక అహంకారపు విధంగా ఈరోజు గద్దె రామ్మోహన్ గారు మారిపోయారు. ఎవరన్నా ఏదైనా పనులు అడిగినా, ఎవరన్నా ఏదన్నా సాయం కోరినా ఈరోజు మనుషుల్ని చేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, మనుషులు తిడుతున్నారు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఈ రోజు ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. గన్నవరం నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి గీతాంజలి శర్మకు 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. గన్నవరంలో మెజారిటీ వైసీపీ శ్రేణులు గన్నవరం అభివృద్ధిని కాంక్షించే తటస్థులు తనకు ఓట్లు వేసి గెలిపిస్తారన్న నమ్మకాన్ని యార్లగడ్డ వ్యక్తం చేశారు. గన్నవరంలో కూటమి నాయకులు కార్యకర్తల మద్దతుతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఈరోజు ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. గన్నవరం నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల అధికారి గీతాంజలి శర్మకు 2 సెట్లు నామినేషన్ పత్రాలను అందజేశారు. వెంకట్రావును పరిమి అజయ్ కుమార్, కొల్ల ఆనందులు ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. యార్లగడ్డకు డమ్మీ అభ్యర్థిగా వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి నామినేషన్ వేశారు. ఆమె 1 సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ గన్నవరంలో కూటమి నాయకులు కార్యకర్తల మద్దతుతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గన్నవరంలో మెజార్టీ వైసీపీ శ్రేణులు గన్నవరం అభివృద్ధిని కాంక్షించే తటస్థులు తనకు ఓట్లు వేసి గెలిపిస్తారన్న నమ్మకాన్ని యార్లగడ్డ వ్యక్తం చేశారు. కాగా ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ జనసందోహం నడుమ మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. జై భీమ్ భారత్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని, అవినీతి రహిత పాలన అందిస్తానని తెలిపారు. జగన్ దుర్మార్గపు పాలనపై గత 5 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్నానని చెప్పారు. టీడీపీ వైసీపీ పార్టీలకు మంగళగిరి ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. జై భీమ్ భారత్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు కార్లు, బైక్లతో ర్యాలీగా వచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులు, బడుగు, బలహీన వర్గాలు అంటే పడిన లోకేష్ ఒకవైపు, రాజకీయ అనుభవం లేని లావణ్య ఒకవైపు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి కోసం పరితపించే జట శ్రావణ్ మరోవైపు ఉన్నారని అన్నారు. మంగళగిరి ప్రజలు ఒకసారి ఆలోచించాలని, ఎమ్మెల్యేగా ఆర్కే ఏం చేశాడని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్న లోకేష్ మంగళగిరిలో పట్టుమని 10 పరిశ్రమలు తీసుకొచ్చాడా అని నిలదీశారు. టీడీపీ, వైసీపీ పార్టీలకు మంగళగిరి ప్రజలను ఓట్లడిగే హక్కు లేదన్నారు. ఎంతో మందికి న్యాయం అందించేందుకు న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేశానని, ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలని పరితపిస్తున్నానని తెలిపారు. తాను ఉండవల్లిలోనే నివాసం ఉంటున్నారని, నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉందన్నారు. జై భీమ్ భారత పార్టీని ఆశీర్వదించమని మంగళగిరి ఓటర్లను కోరారు. ఆత్మగౌరవంతో పరిపాలన కావాలా, అహంకారంతో నడుస్తున్న పరిపాలన కావాలా? 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంగళగిరి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ మంగళగిరికి చేసిందేంటి? పట్టుమని 10 కంపెనీలు కూడా తేలేని ఇలాంటి పార్టీలకి ఈరోజు ఆయన కాకుండా లావణ్య అనేటువంటి ఏమీ తెలియని ఒక అమాయకురాల్ని, కేవలం రాజకీయ నాలెడ్జ్ లేనటువంటి ఒక అమ్మాయిని కేవలం రాజకీయ కుటుంబం అని తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ ఒక పక్క, దళితులంటే, బహుజనులంటే, ముస్లిమ్స్ అంటే, క్రిస్టియన్లంటే, బీసీలంటే పనికిరాని, చావలేని బానిసలుగా చూసే నారా లోకేష్ ఒక పక్క. ఈరోజు రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు మినిస్టర్గా పనిచేసిన నారా లోకేష్ మంగళగిరి కాన్స్టిట్యున్సీకి పట్టుమని 10 మందికి ఉపాధి ఇచ్చే కంపెనీలు కూడా తేకుండా ఈరోజు మంగళగిరిలో 100 కోట్ల రూపాయలు డంప్ చేసి, ఈరోజు వైఎస్ఆర్సీపీ 100 కోట్ల రూపాయలు డంప్ చేసి ఈరోజు మంగళగిరి ప్రజలను ఏమని ఓటు అడుగుతారు? నేను మంగళగిరి ప్రజలందరినీ కూడా కోరుతున్నా, మీకు 5 సంవత్సరాల పాటు మీరు పిలిస్తే పలికే జడా శ్రావణ్ కుమార్ కావాలా? 5 సంవత్సరాలు ఓటేసిన తర్వాత మీ ముఖం కూడా చూడని లావణ్య కావాలా, లేకపోతే నారా లోకేష్ కావాలా? ఇండియా కూటమి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. సింగ్ నగర్ పైపుల రోడ్డు నుంచి గాంధీనగర్ ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం ఎంబీవీకేలో సభ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో నామినేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో తనపై పోలీసులు 63 కేసులు నమోదు చేశారని, అమరావతి పరిధిలో నమోదు చేసిన కేసులు 10 ఉన్నాయని, ఇవన్నీ ప్రజా ఉద్యమాలు చేసినందుకు నమోదైన కేసులు అని తెలిపారు.
ఇండియా కూటమి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం నాయకులు ధోనిపూడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో నమోదైన కేసుల వివరాల పత్రాలను మీడియా ముందు ప్రదర్శించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ సింగ్నగర్ పైపుల్ రోడ్డు నుంచి గాంధీనగర్ ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం ఎంబీవీకేలో సభ జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో తనపై పోలీసులు 63 కేసులు నమోదు చేశారని, అమరావతి పరిధిలో నమోదు చేసిన కేసులు 10 ఉన్నాయని, ఇవన్నీ ప్రజా ఉద్యమాలు చేసినందుకు నమోదైన కేసులని తెలిపారు. ఇందులో వ్యక్తిగత కేసులు ఏమీ లేవని, ప్రభుత్వాలు అక్రమంగా పెట్టిన కేసులే ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న సందర్భంలో ప్రభుత్వం నిర్బంధాలను విధించి అక్రమంగా నమోదు చేసిన కేసులేనన్నారు. వీటిలో 36 కేసులు సాక్ష్యాధారాలు లేవని, తప్పుడు కేసులని కోర్టులు కొట్టేశాయన్నారు. ముందస్తు అరెస్టు పేరుతో నిర్బంధించినవి 26 ఉన్నాయని, 11 కేసులు నేటికీ నడుస్తున్నాయని చెప్పారు. అంగన్వాడీలకు అండగా నిలబడినందుకు మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా పెట్టిన కేసులు, చెత్త పన్ను రద్దు చేయాలని అడిగినప్పుడు, అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేస్తే ఆత్మహత్యా యత్నం కేసు పెట్టారన్నారు. ప్రజల మీద ప్రజా సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఎన్నికల్లో ముఖ్యమైన ఎజెండాగా తీసుకుంటున్నామని తెలిపారు. వీళ్ళొస్తే ఎవరొస్తే వాళ్ళు వాళ్ళ మీద కేసులు చేసుకున్నారు. మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కేసులు తప్పట్ల, వైసీపీ ప్రభుత్వం ఉన్నా కేసులు తప్పట్ల. ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రజల కోసం నిలబడతాం, భయపడేది లేదు, ఎదుర్కొంటాం. కాబట్టి ఈ వివరాలను రేపు నామినేషన్ సందర్భంలో ఆ పత్రాల్లో మేము పూర్తి చేస్తున్నాం. ప్రజలు వీటిని అర్థం చేసుకుని ప్రజల కోసం త్యాగాలు చేయడానికి కూడా ముందుకొచ్చే పార్టీలనే అభ్యర్థుల్ని మమ్మల్ని గెలిపించాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ కేసుల వివరాలని మీ ద్వారా ప్రజల ముందు చూద్దాం. ప్రజలు సరైనటువంటి తీర్పు ఇవ్వాలని, ప్రజల కోసం నిలబడే నాయకుల్ని గెలిపించాలని, అక్రమాలకి, దౌర్జన్యాలకి, అవినీతికి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను తిరస్కరించాలని, ఆ పార్టీలను తిరస్కరించాలని మేము సిపిఎంగా కోరుతున్నాం. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిపిఎం పార్టీ నాయకులు బాబురావు గారిది రేపే నామినేషన్ ప్రోగ్రాం. పైపుల్ రోడ్ జంక్షన్ నుండి ప్రారంభమై ఫ్లైఓవరు, బొడమేరు వంతెన, భగత్ సింగ్ రోడ్డు, శివాజీ కేఫ్ సెంటరు, శారదా కాలేజీ, ఓరోసి సెంటర్ మీదుగా ధర్నా చౌక్ దాకా ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో బాబురావు గారి అభ్యర్థిత్వాన్ని, విజయాన్ని కాంక్షిస్తూ బలపరుస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ రాష్ట్ర కార్యదర్శి బాబురావు గారితో మధు గారితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఆయనే కాకుండా కిసాన్ మోర్చా మాజీ మంత్రి, ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాథరేశ్వరారు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ తరఫున నరహర్శెట్టి నరసింహారావు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, గురునాథం గారు అడ్వకేటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆప్ తరఫున పరమేశ్వరరావు గారు జిల్లా కన్వీనర్ ఆయన, వీళ్ళు ఇందులో పాల్గొంటా ఉన్నారు. మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు రోటరీ క్లబ్ ద్వారా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు తెలిపారు. రోటేరియన్స్ ద్వారా మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నట్లు చెప్పారు. భౌతికంగా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను ఎలా సంప్రదిస్తామో అదేవిధంగా మానసిక సమస్యలు ఉన్నప్పుడు వైద్యుని వద్దకు వెళ్లడంలో తప్పు లేదని సదస్సుల ద్వారా వివరిస్తున్నామని తెలిపారు. రోటరీ క్లబ్ విజయవాడ ఈస్ట్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని చిట్టూరి స్కూల్లో ఇంటరాక్ట్ క్లబ్ను ప్రారంభించారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు, జిల్లా కార్యదర్శి భాస్కర్, రోటరీ క్లబ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షులు బాయన బాబ్జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు సామాజిక సేవ, నాయకత్వ లక్షణాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ రావూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో 82 క్లబ్బులతో 5000 మంది రొటేరియన్లు జిల్లా పరిధిలో ఉన్నారని అన్నారు. సామాజిక అవసరాలు తీర్చడం, సామాజిక సేవలో భాగస్వామ్యం అవ్వడంలో రోటరీ ముందుంటుందన్నారు. చిట్టూరి పబ్లిక్ స్కూల్లో ఇంటరాక్ట్ క్లబ్ ప్రారంభించి వారితో ఇంటరాక్ట్ అయ్యామని చెప్పారు. విద్యార్థి దశ నుంచే వారిలో సామాజిక అవగాహన, భావ వ్యక్తీకరణ, పరిపాలనా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ క్లబ్బులు పనిచేస్తాయని చెప్పారు. నేటి బాలులే రేపటి పౌరులని, విద్యతో పాటు మంచి బుద్ధులు నేర్పిస్తున్నామని అన్నారు.
మహిళా సాధికారతపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రొటేరియన్స్ ద్వారా మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నట్లు చెప్పారు. రోటరీ క్లబ్ విజయవాడ ఈస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఈరోజు గాయత్రి సొసైటీ ద్వారా వృద్ధులకు నిత్యావసరాలు అందజేశారని తెలిపారు. ఈరోజు ఇంట్రాక్ట్ క్లబ్ మాకు రోట్రాక్ట్ అనేది యూత్ వింగ్ అయితే ఇంట్రాక్ట్ వింగ్ చిల్డ్రన్ వింగ్. దానిలో ఆ వింగ్కి సంబంధించి ఈ స్కూల్లో చిట్టూరు పబ్లిక్ స్కూల్లో మేము ఇంట్రాక్ట్ క్లబ్ ఒకటి ఇనాగరేట్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము ఈరోజు పిల్లలతోటి. ఆ పిల్లల్లో ఇప్పటి నుంచే కూడా సోషల్ అవేర్నెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ వాళ్ళలో కొంత ముభావంగా ఉండే దానిలో నుంచి దూరం నుంచి వాళ్ళకి సొసైటీ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశం మీద ఇంటరాక్ట్ క్లబ్లు ఉంటాయి. రెగ్యులర్గా వాళ్ళు కలుస్తూ పిల్లల్లో చైతన్యం రావాలి. దానికి మా రోటరీ నుంచి పెద్దలు వచ్చి రెగ్యులర్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ నేటి బాలులే రేపు పౌరులు అన్నట్టుగా వాళ్ళని మరి మేము రొటేరియన్స్గా మంచి నడక తెచ్చే విధంగా విద్యాబుద్ధుల్లో విద్యతో పాటు బుద్ధులు కూడా. అనంతరం జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ బాయన బాబ్జీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నేత్ర దంత వైద్య శిబిరాలు నిర్వహించామని, నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. రోటరీ ఫౌండేషన్కు $5,000 ఇచ్చామని, సేవా కార్యక్రమాలు చేసినందుకు అవార్డులు వచ్చాయన్నారు. జూలై నెలలో తీసుకున్న దగ్గర నుంచి మేము సర్వీస్ ప్రాజెక్టులు చాలా వరకు చేస్తూనే ఉన్నాము. ఫస్ట్ ప్రొవిజన్స్ ఒక 50 మెంబర్స్కి ఇవ్వడం, తర్వాత ఈ ఇంటరాక్టివ్ స్కూల్లో ఐ క్యాంపు, డెంటల్ క్యాంపు అని కండక్ట్ చేసాము. అలాగే నవంబర్ నెలలో ప్రొవిజన్స్ అని చెప్పి వన్ టౌన్లో కూడా ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది ఒక 50 మంది వాళ్ళకి. అలాగే రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం రోటరీ ఫౌండేషన్ నిమిత్తం మా క్లబ్ నుంచి దగ్గరగా $5,000 ఇవ్వడం జరిగింది రోటరీ ఫౌండేషన్కి. అలాగే సేవా కార్యక్రమాల్లో ట్రీ ప్లాంటేషన్ అని చాలా కార్యక్రమాలు ఈ క్లబ్ నుంచి చేయడం జరుగుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో మా క్లబ్ నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేసేందుకు అవార్డులు కూడా రావడం జరిగిందని తెలియజేస్తాను. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు తొలి రోజు 2 నామినేషన్లు వేశారు. జిల్లా కలెక్టర్ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్ ఢిల్లీరావుకు నామినేషన్లు సమర్పించారు. సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి విజయవాడ అజిత్ సింగ్ నగర్కు చెందిన గుజ్జుల లలిత నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురం గ్రామానికి చెందిన అర్జున్ చేవేటి నామినేషన్ దాఖలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.